महागणाधिपतये नमः विघ्नविनाशने शिवनाथु गणपति आवाहयामि स्थापयामि पदो भव सुगुरु प्राणस्तु ओम समर्पयामि आवाहयामि समर्पयामि सिंहासनं समपाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि इसको इलावी यो भवस्तागमो जय तथा तना ఇప్పుడు చెంబులో ఆకుతో గంగధే జై శ్రీరామ్ 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 జై రామభద్ర హనుమాన్ కి జై రామభద్ర హనుమాన్ కి జై రామ నాలుగో వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ సీతారామ స్వామివారి కళ్యాణ మహోత్సవం 50వ వార్షికోత్సవానికి మరి స్వామివారి కళ్యాణోత్సవానికి మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి మరి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, అలాగే మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు, రంజిబాబు గారు, యువత హోదాలో ఉన్న పార్టీ నాయకులు మెంటే ప్రసాద్ గారు, పాలనాశ్వర గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి స్వామివారి ఒక ఆశీస్సులు ఈ ఒక భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు ప్రతి వాడవాడ పల్లి కూడా అన్ని దిక్కులకి వెళ్ళి మరి అందరూ ఎవరైతే పీటల మీద కూర్చున్న దంపతులను అందరినీ ఆశీర్వదించి మరి శాసనసభ్యులుగా ఆయన ఉన్నతమైన మనస్తత్వాన్ని మరి సాటి చెప్పుకోవడం అనేది చాలా ఆనందదాయకం. అందులో భాగంగా వచ్చి ఈ ముచ్చివారి తోటలో మరి పీటల మీద కూర్చున్న దంపతులను ఆశీర్వదించినందుకు శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు, రంజిబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. మా ప్రజానీకం తరఫున అందరి తరఫున భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మద్దుల రాము గారి జన్మదినం మా అందరికీ ఎంతో ఆనందకరంగా. తెలుగుదేశం పార్టీ అంటే మద్దుల రాము గారు అంటే తెలుగుదేశం పార్టీ. మా అందరికీ ముందుండి తెలుగుదేశం పార్టీని మీ అందరూ విజయానికి సహకరించారు. మీ అందరూ ఎంతో ఉత్సాహం మా అందరూ ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీలో ఒక అందరికీ మా యువ నాయకులుగా ఉంటాం. మా అందరూ అదృష్టం కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఈ భీమవరం పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణ ప్రజలందరి తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. పద్నాలుగో వార్డు ముస్లింవారి తోటలో సీతారామ కళ్యాణ మహోత్సవాలు గత 52 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మన మద్దుల రాము తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు, వారి మిత్ర బృందం, భక్త బృందం అందరూ కూడా మరి ఒక శ్రీరామనామకే కాదు వినాయక చవితి అన్ని పండుగలకు కూడా మరి ఇక్కడ ఈ వార్డులో ఈ ముస్లింవారి వీధిలో మరి యువకులందరూ కూడా ఈ ఆధ్యాత్మికతోటి మరి మన హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఈ రోజున సీతారామ కళ్యాణం ఎంతో వైభవపేతంగా నిర్వహించడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మరి శ్రీరాముడు సుపరిపాలన, మరి ఆయన ఏకపత్నివర్తుడిగా మరి ఎంతో పరిపాలనా దృష్టిగా మన పురాణాల్లో చదువుకున్నాం. మరి అటువంటి సీతారామచంద్రుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, సురక్షంగా ఉండాలని శ్రీరామ
రామచంద్ర స్వామికి రామ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ హనుమంతుని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దుల రాము గారి పుట్టినరోజు యొక్క శుభ సందర్భంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారు మెంటే పార్సాద్ గారు కోలనాగేశ్వరరావు గారు అనేక మంది నాయకులు తదితర నాయకులు వచ్చి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. గారు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తగా ఆయన అందించిన సేవలు అమోఘం. ఉన్న స్వపక్షంలో ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన దీక్ష పూనున్నట్టు ఆయనకి తెలుగుదేశం పదవి వినపడితే పూనకాలు వచ్చే విధంగా ఆయన పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయటం నేను ఈ 2 సంవత్సరాలు కూడా దగ్గరుండి చూశాను నేను. ఎందుకంటే ఆయనకి పార్టీ అంతా గౌరవం. అటువంటి నాయకుడి పుట్టినరోజులు జరుపుకోవడం చాలా సంతోషం. మన భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుల వారైన మద్దుల రామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మేము రజక సంఘం తరఫున మేము ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసాము. ఆయనకి పుట్టినరోజు సందర్భంగా రజకుల తరఫున అలాగే బీసీ సంఘాల తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మద్దుల రామయ్య గారు భీమవరం పట్టణంలో ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ఆయన ఎన్నో సేవలు చేసి మంచి పేరు తెచ్చుకున్న రాము గారు వ్యక్తిత్వం ప్రతి ఒక్కరు మద్దుల రాము గారు ఏ వీధికి వెళ్ళినా అటువంటి తెలుగుదేశం పార్టీలోనూ ఆయన బ్లడ్డే తెలుగుదేశం. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే ఆయన అసలు ఎవరు పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆయన. అసలు అటువంటి పార్టీని నమ్మిన బంటు మద్దుల రాము గారే. ఈ మద్దుల రాము గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మా ఊళ్ళమ్మ సోమేశ్వర స్వామి అలాగే దేవుడు ఆశీస్సులు ఉండాలని అలాగే ఆయనకి ఎన్నో పదవులు రావాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.